Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. సంక్రాంతి పండుగల సెలవులతో పర్యాటకులతో విశాఖ కిక్కిరిసిపోతోంది, కలకలలాడుతోంది. ఎందుకంటే ఎటు చూసిన టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా కలర్ఫుల్ గా మారిపోతున్నాయి. ఒక్క చోట అని కాదు, ఉత్తరాంధ్ర మిగతా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి సైతం విశాఖకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులోనూ విశాఖ టూరిస్ట్ ప్లేసెస్ లో స్పెషల్ అట్రాక్షన్ కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్. గ్రౌండ్ కి 1050 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవాటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండటానికి కూడా ఎవరు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు ఈ థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీస్తో అయితే టూరిజం ప్లాన్ వేసుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రయారిటీగా గ్లాస్ బ్రిడ్జ్ సందర్శనకు వస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, విదేశీయుల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో గ్లాస్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు, కైలాసగిరి టూరిజం అనేది కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు కూడా కనపడుతున్నాయి. మరొక వైపు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్. ఆ చివరన ఏదైతే అక్కడ మనకి చూడొచ్చు ఆ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి విశాఖ అందాలన్నింటినీ వీక్షించవచ్చు. విశాఖ సాగర తీరాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ బ్యూటిఫికేషన్ ని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇంత ఎత్తులో ఉండటం, అలానే మొత్తం వైజాగ్ బ్యూటీని అంతా కవర్ చేస్తూ ఉండటం, ఈ లొకేషన్ అనేది ప్రతి ఒక్కరిని చాలా స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. ఏపీ టూరిజంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో అతి పొడవాటి గ్లాస్ బ్రిడ్జ్, కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయటం, అందులోనూ కైలాసగిరి హిల్స్ పై ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల అనుభూతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ గ్లాస్ పై నుంచి వాళ్ళు నడుస్తూ కిందన ఉన్నటువంటి ఈ అడవి ఏదైతే మనం పెద్ద పెద్ద చెట్లు కిందన ఉండటం, దానిపైన మనం గ్లాస్ పైన నడుచుకుంటూ వెళ్తే అదొక కొత్త అనుభూతి. మరొక వైపు ఆ బీచ్ రోడ్లో ఉన్న ట్రావెల్ అవుతున్న వెహికల్స్ కానీ మనుషులు అందరూ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈ కార్నర్ ఎండింగ్ ఈ ఫ్లాగ్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మూమెంట్ ఇస్తూ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ అనేది. సో కిందనే అంటే కదులుతున్నట్టు పడిపోతామేమో అన్న ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఒకసారి క్యూ లైన్లలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు, అయినా కూడా ప్రతి ఒక్కరిలో ఒక్కసారైనా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆ బ్రిడ్జ్ పైన నడిచి ఒక కొత్త థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనేది ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది కనపడుతోంది. హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? తెలంగాణ. ఎంతమంది? 53. ఏం చూడడానికి? అరకు, బొర్రా కేవ్స్, వైజాగ్. చూడలే, లైన్ క్యూ బాగుందని. క్యూ బాగుందా? సో మరి చూసి వెళ్తారా? వెళ్దాం. ఓకే, సో బాగుంది మీ హ్యాట్స్. ఇయ్యాలక్క పెట్టుకుందాం మరి. పెట్టుకోండి. చూసారా రచ్చ రచ్చ చేస్తున్నారు తమ్ముళ్ళంతా. ఒకసారి గట్టిగా వైజాగ్ కి పోయేద్దామా? ఎట్లా అనిపించింది? వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ లో బీచ్ అయితే అమోఘం. ఇంకా ఇంకా చెప్పాలి మా వైజాగ్ చెప్పడానికి మాటలు లేవండి. డైలాగ్ వేసారు. గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకంటే క్యూ ఉంది కాబట్టి మాకు నిలబడేంత ఓపిక లేదు. మేము ఇప్పుడే పొద్దున్న నుంచి జర్నీ చేసి వచ్చాం. పాట బాబు చెప్పేస్తున్నా. అంతేనా? అదంతే, లైన్ ఎక్కడ మిస్ కావద్దు. ఇంకా అరకులో ఏం నచ్చింది? బాంబూ చికెన్. గుడ్ టేస్ట్. బుర్రా కేవ్స్ చూసారు. ఎంతమంది మొత్తం? ట్రెక్కింగ్ చేశారా? చేయబుద్ది అయింది కానీ నైట్ అయిపోయింది, టైం సరిపోవట్లేదు. ఎలా వచ్చారు అందరూ? సో ఫస్ట్ టైం ఆ వైజాగ్ రావడం. సో అందరూ ఒకటే రాగం. ఇంకా సో ఒకసారి లవ్ వైజాగ్ చెప్దామా? సింబల్స్ ఇచ్చి. ఓకే, వావ్ వావ్ వావ్, సూపర్. మీ ఛానల్ పేరు ఏంటి అక్క? ఐ డ్రీమ్. ఐ డ్రీమ్. ఓకే, థాంక్యూ. ఈషా. మీ పేరు?
మోహిని ఏంటండి ఇంత పెద్ద లైన్ ఉంది దేనికోసం? గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఎక్సైట్మెంట్. ఓకే, ఎక్సైట్మెంట్ తో ఉన్నారా మీరు? బాగా ఓకే, సో ఎక్కడి నుంచి? మేము ఇక్కడ వైజాగేనా? ఆ, ఓకే, బట్ ఇప్పుడు ఈ టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందండి. నేను బయట నుంచి అందరూ వస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కదండి, ఆల్మోస్ట్ అందు గురించి బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చున్నారు ఆల్మోస్ట్. అసలు ఇంత పెద్ద లైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఓకే, మీకు ఏమనిపించింది? ఇప్పుడు అసలు ఇంకా చాలా లైన్ ఉంది, మీరు ఇంకా 2 or 3 hours పడుతుందేమో. సో విల్ సీ దట్. ఓకే, అయినా కూడా ఎక్సైట్మెంట్ అట్లా ఉంటుంది, యా. కంపల్సరీ చూడాలి. ఓకే, గ్లాస్ బ్రిడ్జ్ కోసం అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. ఓకే, సో ముందు చూసారా ఎప్పుడెప్పుడు చూస్తాము హాలిడేస్ లో అని? అంటే యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ మాకు, బట్ అదే మేము అదే అనుకుంటున్నాం. రాంగ్ టైంలో వచ్చామేమో, పీక్ టైంలో వచ్చాము. చాలా ఫ్యామిలీస్తో అయితే కొంచెం ఇబ్బంది అండి. ఎంత టైం నుంచి వెయిట్ చేస్తారు? మేము ఆల్మోస్ట్ 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అదే అంటున్నా, అక్కడి నుంచి జస్ట్ ఒక 10 steps ముందుకు వచ్చాము అంతే. 1.5 hour లో ఎంత మూమెంట్ ఉంది? 10 steps ముందుకు వచ్చాము. స్టెప్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో మీకు అర్థమైందా? ఉంటుందండి, ఒక 200 meters దాకా ఉంటుందండి. సో ఇప్పుడు టైం 1 అయింది, ఎక్స్పెక్టేషన్ టైం. యాక్చువల్గా మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే క్రౌడ్ ఉందండి. సో అక్కడికి వెళ్ళి లైన్లో వెయిట్ చేసే బదులు ఇదే లైన్లో కవర్ చేసి అట్లీస్ట్ ఇదన్నా ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఒక బెస్ట్ మూమెంట్. యా, అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారా హాలిడేస్ లో? వైజాగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది? వైజాగ్ లొకేషన్స్ కానీ? వైజాగ్ లొకేషన్స్ చాలా బాగున్నాయండి, కానీ అదే ఇది ఫెస్టివ్ సీజన్ అవ్వడం వల్ల, క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం ఉన్న టైంలో. చాలామంది వచ్చి ఉంటారండి. మేము ఫ్యామిలీతో వచ్చాము, 4 members వచ్చాము. సో నిన్న కూడా ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాం. 1 day స్పెండ్ చేసినా కూడా హార్డ్లీ మా టైం అంతా ఇలా లైన్లోనే స్పెండ్ చేస్తున్నాం మేము. సో ఏమనిపిస్తోంది? ఈ క్రౌడ్ ఉంది అంటే కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఒక అట్రాక్షన్ కనపడుతోంది కదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఫర్ విశాఖపట్నం అనిపిస్తుంది. అందుకని ఇంతమంది వెయిట్ చేస్తున్నాం, ఎంత లేట్ అయినా కూడా చూద్దామని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.